హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఒక చిన్న విషయం చెప్తామని వచ్చాను. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం. తను ఎలక్షన్కి రాకముందు చాలా కష్టాలు పడ్డారు. చాలామందికి తెలుసు ఆ విషయం. కొంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ప్రస్తుతం అయితే పరిపాలనలో మాత్రం 100% ఎలాగైతే స్ట్రైక్ రేట్తో గెలిచారో అలాగే 100% తను తీసుకున్న శాఖలకి న్యాయం చేస్తున్నారు. ముందు ముందు కూడా చేస్తారు. అలాగే కూటమిలోని చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అంత మంచిగా ముందుకు వెళ్తున్నారు. అతను తీసుకున్న అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పంచాయతీరాజ్, సినిమా అండ్ ఫోటోగ్రఫీ మెల్లమెల్లగా వెళ్తున్నాయి ముందుకి. 50 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇంకో రికార్డ్ ఏంటంటే మన పంచాయతీరాజ్ శాఖలోని 13,000 పైగా గ్రామ సభలు నిర్వహించి రికార్డును సృష్టించారండి. అది ప్రస్తుతం జరిగింది రికార్డు. అతని మాటల్లో మనం ముందు అతని ఆవేదన కొన్ని వాక్యాల్లో విందాం. వీడియో చూద్దాం. ఓకేనా? ఉంటానండి. హలో, సరదా కాదు, నాకు బాధ్యత. నేను ఇంటర్మీడియట్తో ఆపేసాను అంటాను, కానీ జ్ఞానాన్ని సంపాదించడం ఎప్పుడు ఆపలేదు. ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? దోపిడీలు చేసేవాడు, దొంబీలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడే వాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు మన జీవితాన్ని, మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే నేను అనుకునేవాడిని, వీళ్ళెవరు మనకు చెప్పడానికి నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది? నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న. చిన్నప్పటి నుంచి వీడు అందరిలా కష్టపడడం, భూమి దున్నడం, చెమటూడ్చడం, కష్టపడి సంపాదించడం, పైరివీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు. వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళకి గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం, చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇవి తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. ఎంత తింటావు, ఎన్నిళ్లలో ఉంటావు, ఎన్ని కార్లు తిరుగుతావు, నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు, అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడటం తెలుసు. వాళ్ళంత పేరుండి కుండీలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి 2014 తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి. మా వాళ్ళు బాగుండక రాష్ట్రం, ప్రజలందరూ బాగుండాలి. సర్వే జనో సుఖినో భవంతు. మనం ఏమంటాం? భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనో సుఖినో. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది. నేను అందరిలాగే కూర్చొని బాధపడతాను, లేదా కోపంతో మెట్టుకులు ఇరుస్తానా, లేదంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను, లేదంటే సినిమాలో నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకు ఏమనిపించింది? నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు నన్ను నేను చూసుకోవాలి. ఈ దేశంలో ఒక సగటు మనిషి, అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకోవాలి. అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది. కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు, నా బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు, అన్నీ చూడాలండి. ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, అందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయం, అది నిజంగా నాయకత్వం.
మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు? మనం ఏమైనా ఇస్తాం, తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి. పాపం అదేం చేయదే, మనం తిరిగి కొట్టదు. అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీగా ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. ఉదాహరణకి ఒక అరక్కి వెళ్తే ఆడబిడ్డ అడిగేది ఏంటంటే, అన్న మాకు స్కూల్లో ఈ హాస్టల్స్లో ఉంటే ఈ ఆకతాయి కుర్రోళ్ళు రాళ్ళు విసిరేస్తున్నారు, మా కిటికీల దగ్గరికి అలర్ట్ చేస్తున్నారు. అలాంటి కంప్లైంట్స్ రాని సమాజం కావాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అన్నిటి గురించి కూర్చొని మనందరం భయపెడుతున్నారు కదా. ఈరోజు కార్యకర్తల మీద దాడులు, కేసులు పెడుతున్నారంటే మీరు భయపడితే భయపడరు. మీరు లొంగిపోయి బానిసలుగా ఉండాలంటే బానిసలుగా ఉండండి. నేనైతే బానిసగా ఉన్నాను. నేను పాంచం ద్వారా కాలు మొక్తా అనే వ్యక్తిని కాదు. కాళ్ళు పెట్టి కొడుతుంటే కాళ్ళు తీసి కిందకేసి నేలకేసి కొట్టే వ్యక్తిని మర్చిపోక. నా ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే నాకు అక్కడున్న చట్టంలోని వ్యవస్థలు నాకు సపోర్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తుంది. ఇది నేను బతికిన సిద్ధాంతం. అందరూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం. ఇది నా హక్కు అంటాం. కరెక్ట్, నీ హక్కు, నీ బాధ్యత కూడా ఉంది. మంచి ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి సమాజంలో. మీకు చెప్తున్నాను, ఈ రోజున చాలామంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో. ఒక్కొక్కరు చరిత్ర నాకు తెలుసు. మనతో పాటు ప్రయాణించిన వాళ్ళు చాలామంది. వాళ్ళు ఎలా వచ్చారో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ పుట్టగానే మొత్తం ఏంటి కర్రుడులా కవచకుండలతో పుట్టారనుకుంటారా ఏంటి మీరంతా? వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని క్యాబినెట్ ర్యాంకులతో పుట్టలేదు. వాళ్ళు చాలా మామూలుగా వచ్చేవాళ్ళు. చిరంజీవి గారిని కలవడానికి ఎవరెవరెవరిని పట్టుకొని వచ్చి నా దగ్గర ఈ రోజు వచ్చి నన్ను తిడతా ఉంటాను. చాలా మంది తింటా ఉంటాను, చూస్తుంటాను. ఎందుకు నేను రోడ్ల మీదకి వచ్చానంటే, నిరాశ నిస్పృహల్లో ఉన్న ఒక రైతుకి భరోసా ఇవ్వడానికి వచ్చాం. మన దగ్గర 100 కోట్లు 1000 కోట్లు జేబుల్లో ఉన్నాం, మనం చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే మేము ఉన్నామని చెప్పడంలో ఆ మనోధైర్యం బతికించేస్తే ముందుకెళ్ళడానికి. ఆత్మహత్య అనేది అంటే జీవితమే ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో, అంటే ఇంకా ఏమీ లేదు, నాకు ఎవరు లేరు, నన్ను సమాజం పట్టించుకోవట్లేదు, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళకున్న నష్టాన్ని మనం ప్రజలకు చేస్తారే మా తరపున మాట్లాడే వ్యక్తుల సమూహం ఉన్నారు. ఒక పవన్ కళ్యాణ్ అవసరం లేదు. మీలో ఎవరైనా ఒక మాట మీ పక్కింటి వాళ్ళకి ఇంకోళ్ళకి ఒక మాట మాట్లాడితే ధైర్యం ఉంటుంది, బతికే ధైర్యం వస్తుంది. ప్రాణం పోసినట్టు ఉంటుంది వాళ్ళకి. నా బాధ్యతగా వచ్చింది ఇక్కడ. ఇన్ని లక్షలు 17 లక్షల ఎకరాల పైచిలకు రైతాంగం కోల్పోతే, రైతులు ఇప్పటికీ 4 ఆత్మహత్యలు తీసుకుని భవిష్యత్తులో కనీసం మన వల్ల ఒక్క ఆత్మహత్య చేసుకుందాం రైతు ఆగిపోతే ఈ ప్రయాణం తాలూకు నిజంగా సఫలం అవుతుంది. అధికారం మనకి అలంకారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత అంటే ఈ రోజున 151 సీట్లు వచ్చి అంత అద్భుతమైన మెజారిటీ వచ్చినప్పుడు ఇంతమంది రైతాంగం ఎందుకు కష్టపడాలి, ఇంతమంది ఎందుకు బాధపడాలంటే మీరు అధికారాన్ని మీరు ఒక అలంకారంగా తీసుకున్నారు, ఒక అజమాయిషీ చేయడానికి తీసుకున్నారు. కానీ దాన్ని బాధ్యతగా తీసుకుంటే ఇలా ఉంటుంది. మీరు ఇన్ని రోజుల చట్టసభల్లో అన్నం లేనిదే జీవనం లేదు. అలాంటి రైతు కోసం కేవలం ఒక్క రోజే మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ పెట్టింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితోటి జై కిసాన్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే, కౌలు రైతు కోసం, రైతు దున్నే భూమి కోసం, రైతుకి లాభసాటి ధర రావాలి, రైతు ఆనందంగా ఉండాలి. నేను జనసేనని పెట్టి పరాజయం తర్వాత కూడా నిలబడి ఉన్నాను. మీరు కూడా నిలబడగలరా లేదా మీరు ఊహించుకోండి.